ఏంటంటే వీళ్ళ పౌర సరఫరా శాఖ మంత్రి గారేమో 6.5 లక్షలు రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిందని చెప్తారు. చరణ్ గారు గాని సీఎం గారు గాని, సీఎం నుంచి కార్యకర్త దాకా అదే మాట అండి. ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండ్రా, ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండ్రా అంటారు. ఇక్కడనే స్పష్టం కదా, 6.5 లక్షల రేషన్ కార్డులు వ్యవస్థ సిస్టమ్ చేసుకుంటూ పోయింది. ఆ రేషన్ కార్డు కూడా సీఎంఏ చేతి మీదకి ఇచ్చే దరిద్రమైన ప్రచార ఆర్భాటం మాకు లేదండి. మేం పన్ను చేస్తూ పోతాం, ప్రజలే గుర్తిస్తారనేది మా ఆలోచన. 1,00,000 కోట్ల నిర్మాణంతో జరిగినటువంటి ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల అవినీతిని మాట్లాడతారండి. ఏ విషయంలో వీళ్ళు మరి ఏ రకంగా చూసిన అబద్ధాలు తప్ప వీళ్ళ దగ్గర ఆయుధం ఇంకొకటి లేదు. ఏ రకంగా ప్రతి సుమిత్ర గారు ఇందాక మనం జూబ్లీహిల్స్ ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని బేస్డ్ గా పోదాం. కంటోన్మెంట్ లో జరిగిన అభివృద్ధి విషయంలో చరణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారు కంటోన్మెంట్ అభివృద్ధి కన్నా ముందు వాళ్ళ కుటుంబాన్ని అడ్డుకున్నారన్నారు. ఎవరి కుటుంబాన్ని, వాళ్ళ తల్లిని, వాళ్ళ కుటుంబాన్ని. అక్కడ మాగంటి గోపీనాథ్ గారి భౌతికాయం ఇంట్లో ఉన్నప్పుడు రహస్యంగా తీసుకుపోలేదు. అక్కడ పబ్లిక్ అందరు ఉన్నారు, అక్కడ మీడియా మొత్తం ఉన్నది. ఒక్క విజువల్ చూపేయగలరా ఆయన కుటుంబాన్ని అడ్డుకున్నట్టు? ఆయన కుటుంబాన్ని అడ్డుకున్నట్టు ఒక్క విజువల్ చూపేయగలరా? ఆసుపత్రిలో ఒక్క సీసీ ఫుటేజ్ చూపేయగలరా ఆయన కుటుంబాన్ని అడ్డుకున్నట్టు? ఎవరా తీసుకొచ్చి ఇంకొకటి కవిత గారి ఇష్యూకు 1000 సార్లు సమాధానం చెప్పినా ఇక వాళ్ళకి ఇంకేం దొరకదు. ఆవు వ్యాసం లాగా కవిత 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 జపం చేసే బతుకుండ్రి. ఇక మీకు వేరే లేదు, చేసిన పనులు లేవు, చెప్పుకునే యోగ్యత లేదు. కవిత గారి విషయాన్ని తీసుకునే కేసీఆర్ గారు తన స్వయంగా తన కుమార్తె అయినప్పటికీ పార్టీని విభేదించారు కాబట్టి, పార్టీ లైన్ దాటిండు కాబట్టి సస్పెండ్ చేసినాం, పక్కన పెట్టినాం. మీరేందండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అంటారు 2 లక్షల రూపాయలు కూడా నియోజకవర్గానికి ఖర్చు పెట్టడానికి లేవని చెప్తా ఉన్నా. వినండి, మాట్లాడుకోవట్లేదు తల్లి చెప్తుంది రాలేదని చెప్పి రామ చెప్తే మీరే మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పండి. సుమిత్ర ఒక నిమిషం మీరేం చూపిస్తారో చూపించండి. కొండా సురేఖ గారికి ఏం సమాధానం చెప్తారు, జూపల్లి కృష్ణారావు గారికి ఏం సమాధానం చెప్తారు? ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఎల్లారెడ్డి, మా పక్క కాన్స్టిట్యున్సీ అండి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాకు రేవంత్ రెడ్డి గారు రూపాయి ఇస్తలేరు, ప్రపంచ బ్యాంకు నువ్వన్నా మాకు అప్పిస్తావా అని చెప్పి ఆయన ఒక లేఖ రాస్తారు. నియోజకవర్గానికి రూపాయి కూడా ఇవ్వకుండా సుమిత్ర గారు మీరు ఆగండి. సుమిత్ర గారు ఒక నిమిషం. సుమిత్ర గారు ఆగండి. సుమిత్ర గారు మీరు ఆగండి. వెయిట్. చరణ్ గారు ఒక నిమిషం. చరణ్ గారు మీరిద్దరు ఆగండి. సునీత గారు రైట్. ఇంకా మీరు ఎవరు కూడా నా మాట వినట్లేదు. సో టైం కూడా అయిపోయింది. సో ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బండి సంజయ్ బోరబండలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా మరొకసారి ఈ యొక్క జూబ్లీహిల్స్ రాజకీయాలను వేడెక్కించాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి జూబ్లీహిల్స్ ప్రచారానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సో పొలిటికల్ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా ప్రచారాన్ని హీట్ ఎక్కిస్తున్నాయి. సో జూబ్లీహిల్స్లో ప్రజలు ఎటువైపు ఉంటారనే అంశంలో కూడా ఇప్పటి వరకే చాలా సర్వే సంస్థలు కూడా సర్వే నిర్వహించి ఆ ఫలితాలు కూడా చెప్తున్న నేపథ్యంలో నిజంగా జూబ్లీహిల్స్ ఓటర్ నాడి పట్టుకోవడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు బంగ్లాలు ఉంటాయి, మరొక వైపు గుడిసెలు ఉంటాయి. సో మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో